హాయ్ హాయ్ పిల్లలు, ఇవాల్టి కథ నిజం ఆలస్యమైనా గెలుస్తుంది. ఒక మోరల్ స్టోరీతో మీ ముందుకొచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ మంచి కథలు తెలుగులో. ఇక నిజం ఆలస్యమైనా గెలుస్తుంది కథ. ఒక ప్రశాంతమైన పల్లెటూరులో సాయి అనే బాలుడు ఉండేవాడు. సాయి చాలా తెలివైనవాడు, కానీ కొంచెం భయపడే స్వభావం ఉన్నవాడు. నిజం చెప్పాలంటే శిక్ష పడుతుందేమో అనే భయంతో అప్పుడప్పుడు అబద్ధం చెప్పేవాడు. ఒకరోజు పాఠశాలలో టీచర్ పరీక్ష పేపర్లు తీసుకొచ్చారు. సాయి చదివినప్పటికీ పరీక్ష సమయంలో పక్కన ఉన్న బాలుడి జవాబులు చూశాడు. పరీక్ష అయిపోయాక టీచర్ అనుమానంతో పేపర్లు పరిశీలించారు. కానీ ఎవరు తప్పు చేశారో అప్పటికి తెలియలేదు. సాయి మనసు మాత్రం చాలా కలవరపడింది. అబద్ధంతో గెలిచినా ఇది నిజంగా విజయం కాదే అని అతను మనసు అతన్ని బాధించింది. అదే రోజు సాయికి తన తాత మాటలు గుర్తొచ్చాయి. నిజం ఆలస్యంగా అయినా బయటపడుతుందిరా, కానీ బయటపడినప్పుడు మనస్సుకు శాంతి ఇస్తుంది. తర్వాతి రోజు సాయి ధైర్యం చేసి టీచర్ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం నిజంగా చెప్పాడు. టీచర్ మొదట ఆశ్చర్యపోయారు, కానీ సాయి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. టీచర్ చెప్పారు, తప్పు చేయడం కన్నా దాన్ని ఒప్పుకోవడం గొప్ప విషయం. సాయి మార్కులు తగ్గినా అతని మనసు మాత్రం చాలా తేలికగా అనిపించింది. ఆ రోజు నుంచి సాయి ఎప్పుడూ నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. క్రమంగా చదువులో కూడా మెరుగుపడి మంచి పేరు సంపాదించాడు. గ్రామంలోని పిల్లలందరికీ సాయి ఒక ఉదాహరణగా మారాడు. ఈ కథ మోరల్ వచ్చేసి, అబద్ధం తాత్కాలికంగా లాభం ఇవ్వవచ్చు, కానీ శాంతి ఇవ్వదు. నిజం చెప్పడానికి ధైర్యం కావాలి. అదే నిజమైన బలం. నిజాయితీ మనిషిని ఎత్తుకు తీసుకెళ్తుంది అని పిల్లలు నేర్చుకోవాలి. ఈ మోరల్ స్టోరీ నచ్చిందని అనుకుంటూ మరో కొత్త మోరల్ స్టోరీస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మంచి కథలు తెలుగులో.